ఇంతకుముందు వీడియోలో హాట్ ఓకే స్వీట్ ఏంటి అని అనుకున్నాం కదా. స్వీట్‌కి సగ్గుబియ్యం పాయసం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది సమ్మర్ కదా. సమ్మర్‌లో కొంచెం చలవ చేసే పదార్థంలాగా ఉంటుంది కదా, అందుకోసం అనమాట. దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యంలో 2 కప్పులు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. చిన్న సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల వీటిని 2 గంటలు నానబెడితే సరిపోతుందండి. ఎందుకంటే తర్వాత మనం ఎలాగో ఉడికిస్తాం కదా. తర్వాత స్టవ్ మీద గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత అదిగో మెత్తగా అయిపోయినాయి చూసారు కదా. అలా అయిపోయిన తర్వాత కప్పున్నర పాలు పోసుకుని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత 1.5 కప్పు పంచదార, కొంచెం యాలకుల పొడి, మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలుపుకుని ఉడికించుకోవాలి. అంతేనండి, సాబుదానా పాయసం రెడీ. ఇందులో మనం ఇంకా హెల్తీగా కావాలనుకుంటే బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు. అదే మన టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అన్ని పనుల కన్నా ముందు సగ్గు బియ్యాన్ని నానబెట్టేసుకుని ఉంటే అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్వీట్ చేయడానికి ఈజీ అయిపోతుందండి. ఓకే, మరి స్వీట్ అన్నాను కదా అని వెజిటేరియన్స్కి మాత్రమే ఈ స్వీట్ అనుకోకండి. అలా గనక చెప్పారంటే గనక మీకు ఏం మాత్రం మిగల్చకుండా తినేస్తారు. ఈ తీయని పాయసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.